హలో బెస్టీస్, వెల్కమ్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. నేను ఈరోజు అయితే గోంద లడ్డు ప్రిపేర్ చేశానండి. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో ఏంటో డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపేర్ చేసే విధానం అంతా ఇదైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అందరూ తినాల్సిన హెల్దీ స్వీట్ అండి. గోంద నడుము నొప్పికి మంచిది కదా, అట్లనేసి అయితే నేనే ప్రిపేర్ చేశానమాట. కొంచెం ఓపిక వచ్చాక ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఇది ఎలా ఉందో టేస్ట్ కూడా చూసి చెప్తాను మీకు. చాలా హెల్దీ స్వీట్ అండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. కొంచెం జాగరి అయితే చాలా తక్కువ వేసాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాదం అయితే వేయించుకోవాలి. బాదం వేయించేసుకున్నాక కాజు కూడా 1 కప్ కాజు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అట్లా ఒకటొకటి వేయించుకోవాలి మనము, ఎందుకంటే ఒకటి తొందరగా వేగుతాయి, కొన్ని తొందరగా వేగవు కదా. ఇంకాస్త ఆయిల్ నెయ్యి అయితే వేసేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా బాగా వేగిన తర్వాత దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా మంచిగా వేయించుకోవాలి. అన్నీ సపరేట్ వేయించుకుంటేనే మనకు మిక్సీ పట్టేటప్పుడు క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇట్లా అన్నీ వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వాల్నట్స్ కూడా 1 కప్ వాల్నట్స్ కూడా పక్కన వేయించి పెట్టేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సిమ్లో పెట్టే చేయాలి, ఎందుకంటే ఎక్కువ హీట్ అయిపోతే నెయ్యి బ్లాక్ అయిపోయి అవి కూడా మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది. ఇంకాస్త నెయ్యి వేసేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించుకోవాలి. ఇది టోటల్గా ఆప్షనల్ అండి, మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను ఎందుకు వేస్తున్నానంటే నీ పెయిన్స్కి కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ అవుతుంది కదా, అట్లా అనేసి నేను ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసాను. ఇది గుజ్జుకి మంచిగా ఉంటుందనేసి ఇది వేరే సపరేట్ బౌల్లో పెట్టుకోవాలి. ఇంకాస్త ఇప్పుడైతే నెయ్యి అయితే చాలానే పడుతుంది, ఎందుకంటే మనం గోంద వేయించుకోవాలంటే కరెక్ట్ ఇదంతా వేగడానికి కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది మనకి పాప్కార్న్ లాగా వస్తేనే గోంద వేగినట్టు అనమాట. అది పాప్కార్న్ లాగా రావాలంటే కాస్త నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది. ఇది టోటల్గా పాప్కార్న్ లాగా వచ్చేంత వరకు వేగాలి. చూడండి, ఎక్కడైతే నెయ్యి లేదో అక్కడ గోంద అలానే ఉండిపోయింది. కాబట్టి కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే అదైతే మంచిగా పాప్కార్న్ లాగా అవుతుంది. దాని తర్వాత ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి, గోధుమ పిండి. అదే నెయ్యిలో గోధుమ పిండి కూడా వేయించుకోవాలి. వేయించుకుంటే గోధుమ పిండి మంచిగా వేగితే ఒకలాంటి స్మెల్ వస్తుందన్నమాట. అది మాయిశ్చర్గా కూడా ఉంటుంది. అట్లా అయ్యేంత వరకు వేయించుకోవాలి. గోధుమ పిండి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి ఒక 5-6 వేసేసుకున్నానండి. యాలకుల పొడి కూడా దాంట్లోనే కాస్త జాగరి వేసుకున్నాను. యాక్చువల్గా జాగరి దీంట్లో కంటే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాక వేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. కాకపోతే నేను గోధుమ పిండిలో వేసేసుకున్నాను అనమాట. అట్లా 2 కప్స్ అయితే జాగరి అయితే పడుతుంది. లైట్ స్వీట్ కోసం అని, స్వీట్ ఎక్కువ ఉంటే కూడా తింటే పాపకి దగ్గు అవుతుంది అనేసి నేనైతే జాగరి కొంచెం స్వీట్నెస్ అయితే తక్కువే చేస్తున్నాను. ఇలా అన్నీ వేయించి పెట్టుకున్నాయి అన్నీ మనము మిక్సీలోనైతే పౌడర్ లాగా చేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని పౌడర్ లాగా చేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇదైతే చాలా, ఎంత పౌడర్ చేసినా గోంద అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని లడ్డూలాగా చుట్టుకుంటే గోంద లడ్డు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.